చంపాం. చెప్తూ తొక్కేసాడు పాలు, రోజు పాలు. అది కర్రలేదు చూస్తున్నాం అది చంపడానికి. కర్ర తీసుకుని కర్రలో ఉందని బయటకు వచ్చినాడు. ఇంకా గమగబాయి చెప్తూ తొక్కేసి చంపేస్తున్నాడు. పురుగుని ఏం చేస్తాం? కాలుతో తొక్కేస్తాం, లెక్క చేయండి. ఆఫ్టర్ ఆల్ హల్లెలూయా, పురుగే కదా. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎంత జనం, గొప్ప జనం, ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులంత జనం అని చెప్పిన ప్రభువు ఎంత అంటున్నాడు? పురుగు నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. మా జనం ఎంత, మేమెంత, మా ఇంటి పేర్లు ఎంత, మా బలగం ఎంత, ఈ మోకం, మా బంధువులు, మా వాళ్ళు, మా వాళ్ళు ఏదో చెప్తాను. ఏసై నేను ఎలా చూస్తున్నాడు? పురుగు. హల్లెలూయా. ఎంత పురుగు. ఆఫ్టర్ తొక్కేసి ఉప్పని ఊదేసి పక్కన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పత్యాల్లో ఏడతారుగా పురుగులు. జవనాపురం అమ్మోళ్ళు అందరూ అది పత్తేసి పురుగులన్నీ ఏరుతారు. ఏం చేస్తారు? ఇంట్లో తీసుకెళ్తారా? పురుగుల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పురుగు ఇది అని చెప్పి. హల్లెలూయా. మేము కృపావరం మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాం. పక్కన అన్ని ఆవుల చెట్లు పెరుగుతాయి వర్షానికి. ఇంకా ఆ ఆకులకి పురుగులు వచ్చేస్తాయి, వంగళి పురుగులు వచ్చేస్తాయి. ఆకులన్నీ తినేసిన తర్వాత ఇంటి మీద పడతాయి. మేమేం చేస్తాం? తొక్కేసి చంపేస్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, లెక్క చేస్తాం వాటిని. చెప్పండి. పురుగు ఎవరు లెక్క చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటాం నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. ప్రభునే చూడా ఫూల్ వెరివాడ. ప్రభు అసలు లెక్క చేస్తున్నాడా నిన్ను? ఆయన లెక్కించే లెక్కలో నువ్వు ఉన్నావా? యాకోబునే లెక్క చేయలేదు ఆయన. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. బా, నీ విమోచకుడు ఎవరు? అపవిత్రుడైన దేవుడు కాదు. ఇద్దరు ముగ్గురు భార్యలతో కలిసి ఊరెళ్తున్న వాడు కాదు. హల్లెలూయా. హోలీ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన, నిన్ను విమోచించడానికి ప్రాణం అర్పించిన దేవుడు, నీ ప్రాణ క్రయధనాన్ని సిలువలో చెల్లించిన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధ దేవుడు. చెప్పండి. నీ విమోచకుడు ఎవరు? నీ రక్షకుడు ఎవరు? చెప్పండి. పరిశుద్ధ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి, స్వల్ప జనమగు మేము ఎన్నడూ భయపడం. ఎందుకని? ఆయన మనకి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడవద్దు? యేసు నీకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. ఎవరు? మనుషుల, రాజుల, అధికారుల కాదు. ఎవరు నీకు సహాయం చేస్తుంది? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు సైన్యముల అధిపతి. నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి. స్వల్ప జనమగు మేము, స్వల్ప జనమగు మేము ఎన్నడూ భయపడము. స్వల్ప జనమగు మేము ఎన్నడూ భయపడము. వయసు తోడుండగా దేనికి
హల్లెలూయా. హగ్గయి 2:5 చదవండి. హగ్గయి 2:5. ప్రతి వచ్చిన వాక్యం ఏదో ప్రతిసారి పాడతారేంటి, ఎందుకు పాడబోల్డ్ అని ఉద్యోగ కీర్తనలో నేను మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. ఉద్యోగ కీర్తనలో కొన్ని పాటలు వాక్యానుసారంగా ఉన్నాయి, మిగతా మధ్యకాలంలో వచ్చినవన్నీ కూడా సొంత కవిత్వాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని పాడగా పాడుతున్నాం. వాక్యం మీ హృదయంలో ఉండాలి. చదవండి హగ్గయి 2:5. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. భయపడక ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి. ఇప్పుడు మొట్టలేంటమ్మా. హల్లెలూయా. ఎడే చెప్పండి. హల్లెలూయా. 4 కూడా చదువు. జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకో, ప్రధాన యాజకుడకు యెహోయాజాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకో, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. ఇది మందిరానికి వాగ్దానం, మనందరికి వాగ్దానం. పైనంతా కారిపోతుంది. ఇవి తెల్లగా మళ్ళీ పెట్టాను చూసారా, అంత కారిపోతుంది. అక్కడ వెనకాల కారిపోతుంది మధ్యలో. హల్లెలూయా. హల్లెలూయా. పైన ఏం చేయాలా? రేకులు వేసుకోవాలి, పని చేయాలి. హల్లెలూయా. దానికి ఏం కావాలా? చెప్పాలి. ఏం మాట్లాడతారండి డబ్బు, దానంతటా అదే వస్తుంది డబ్బు. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అమ్మ అక్కడ ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థనకి జవాబుగా ప్రవక్త గొంతెత్తి అరుచి చెప్తున్నాడు దేవుని మాట. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞనిచ్చుచున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకునుడి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యను ఉన్నది కనుక మీరు భయపడి. ఆమేన్. The Spirit of God is midst of us, among us. Hallelujah. So we should not fear anybody. Hallelujah. దేవుని స్తోత్రం. To do the work of the temple. దేవుని మందిరాన్ని కట్టే విషయంలో, నిర్మాణించే విషయంలో ఏం కావాలా? డబ్బు కావాలా? ఏం కావాలా? ధైర్యం కావాలి. శత్రువు యెరూషలేము మందిరాన్ని కట్టకుండా ఎంతగానో నెహెమ్యాని కూడా ఆఖరికి అతని విశ్వాసం కూడా బలహీనపరిచి పని ఆపిద్దామని చెప్పి ఆటంకపరిచి సన్బలుడు టోబియా. హల్లెలూయా. సమయంలో గొప్ప ప్రవక్తలు, చిన్న చిన్న పుస్తకాల్లో గొప్ప ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. హగ్గయి దేవుని మాట చెప్పాడు, ధైర్యము తెచ్చుకుని. ఏం కావాలా? ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలా? ఏం కావాలా? హల్లెలూయా. జాన్సన్ గురించి ఒక పెద్ద ఆయనకి మా ఆదివారం సాక్ష్యం చెప్పాం. ఏంటి? కత్తితో పొడిసి పేగులు బయటకు వచ్చి పడిపోయిన వ్యక్తి బతికాడా? అయితే ముండోడే. హల్లెలూయా. పెట్టున్నాడు, దుబాయ్లో వచ్చాడు, ఎంత రావు పెట్టున్నాడు. ఒక అతను కూరగాయలు కచ్చుకోవచ్చు ఇలా పొడిచాడు.
పొడవగానే అంట అమ్మో నన్ను పొడిచడం చచ్చిపోయాడు. చచ్చిపోయే అంత కూడా ఖాయం అవ్వలేదు. కానీ అమ్మో ఇంక నన్ను పొడి చేశాడు, ఇంక నేను చచ్చిపోయాను అనుకున్నాడంట. కై చచ్చిపోయాడు. హల్లెలూయా. అంటే పేగులు బయటకు వచ్చినా కూడా చచ్చిపోలేదా? అంటే మొండోడే. ఏంటి? ధైర్యవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ధైర్యంగా ఉంటాడు అన్న. దేవుని స్తోత్రం చెప్పండి. భయపడి దేన్ని కూడా భయపడి. హల్లెలూయా. ఏం కావాలా? పక్కన చెప్పండి. నమ్మదు రాగానే దేవుడు ఆయన 6 రోజులు ఉపాధి ఉంటుంది ఆయన అన్నా. అదో అన్నా వచ్చి పడింది అన్న. బాబు నాకు కూడా వచ్చి పడింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమొచ్చి పడింది? సమస్య. సమస్యను ఎదుర్కోవడానికి ఏం కావాలా? ధైర్యం కావాలి. హల్లెలూయా. నేల మీద నడవడానికి ఏం కావాలా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దుష్టునితో పోరాడడానికి ఏం కావాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ధైర్యము. అక్కడ చెప్పండి. ధైర్యము ఇద్దరు సిస్టర్ చెప్పండి. ఇది చెప్పండి. దేనికి ధైర్యం? భర్తలు మిత్రులు బట్టి. హల్లెలూయా. దేవుని పని చేయడానికి. హల్లెలూయా. ఏం చేయడానికి? హల్లెలూయా. ఏంటి చెప్పండి? దేవుని పని చేయడానికి, మందిరం కట్టడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.